పెద్ద ట్రైలర్ చూశాను, నిజంగా నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు ఇందులో. ఒకటి నార్మల్ రోలు, ఇంకోటి వచ్చేసి కండల వీరుడు రోల్ అనమాట. అప్పట్లో మనం కోటి రామ్మూర్తి నాయుడు చూసాము, ఆయన ఛాతిపై నుంచి ఏనుగులు కార్లు కూడా వెళ్ళేవంట. సో అంత స్పోర్ట్స్ పర్సన్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నారు. సో నిజంగా యూత్కి ఆ క్యారెక్టర్ ఇన్స్పైరింగ్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో కన్నడ కంఠీరవ యొక్క కుమారుడు శివరాజ్ కుమార్ కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన కూడా కర్ణాటకలో ఒక పెద్ద సూపర్ స్టార్. సో ఆయన కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏఆర్ రెహమాన్ కోసం చెప్పనవసరం లేదు, ఆయన ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్. ఆయన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కావచ్చు, ఆస్కార్ అవార్డ్స్ కాబట్టి ఎన్నో వచ్చాయి, అలాంటి అవార్డ్స్ ఎన్నో వచ్చాయి కాబట్టి సో ఆయన మ్యూజిక్ కూడాను ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. గతంలో ఆయన సినిమాలు రోజా కావచ్చు, బొంబాయి కావచ్చు, ఒకే ఒకటి కావచ్చు, రోబో కావచ్చు, ఒక సినిమాకి మించి ఒక సినిమా హిట్ అయ్యాయి మనందరూ తెలుసు. ఇక చిరంజీవి శ్రీదేవి జోడీ అంటే ఇక ఎవర్ గ్రీన్, టాలీవుడ్లోనే కాదు ఇండియాలోనే నెంబర్ 1. సో వాళ్ళ పిల్లలే రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్. సో వాళ్ళలాగానే తల్లిదండ్రులలాగానే వీళ్ళ జోడీ కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని, ఈ సినిమా 2000 కోట్లు మార్క్ పోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు మన తెలుగు సినిమా 1800 కోట్ల దగ్గర ఆగిపోయింది. పుష్ప 2 కావచ్చు, బాహుబలి 2 కావచ్చు. ఈ సినిమా ఖచ్చితంగా 2000 కోట్లకి వెళ్ళాలని, సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అక్క. హాయ్ తమ్ముడు. పెద్ద మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది? నిజంగా తమ్ముడు, నిజంగా ఈరోజు చాలా మందిలో జోష్ వస్తుంది. ఎట్లా జోష్ అంటే మార్చి 27కి రామ్ చరణ్ బర్త్డే ఉన్నింది. ఆ రోజు పెద్ద గిఫ్ట్ ఇస్తారు మన రామ్ చరణ్ గారు అనుకున్నాము. అందరూ డిసప్పాయింట్. చాలా మంది టోటల్గా అన్నం మానేశారు. కొంతమంది మనోవ్యాధితో మంచాన పడ్డారు. అంటే మన పెద్ద మూవీ రిలీజ్ ఏంటి ఇట్లా మన రామ్ చరణ్ గారు బర్త్డే గిఫ్ట్ ఇవ్వకుండా అయిపోయారని చెప్పేసి మనోవ్యాధితో చాలామంది బాధపడ్డారు. ఈ రోజు చూస్తే సంబరాలు, సంతోషాలు. చాలా మంది బయటకు వచ్చి ఇంకా అన్నం తినని వాళ్ళు, మానేసిన వాళ్ళు కూడా అన్నం తింటున్నారంటే ఎందుకని అడగండి క్వశ్చన్. పెద్ద ట్రైలర్ రిలీజ్ ఈరోజు చేశారు. ట్రైలర్ చూడంగానే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి స్పోర్ట్స్కి సంబంధించిన మూవీ అది. ఇప్పుడు ప్రపంచం మొత్తము క్రికెట్ కానీ, మనం రన్నింగ్ రేస్లో కానీ, స్పోర్ట్స్లో ఎన్ని ఆటలు ఉన్నాయో అన్ని ఆటలకి మనము ఏంటంటే గౌరవం అనేది ఇస్తాము, ఇంపార్టెంట్ ఇస్తాము. ప్రతి ఒక్క ఇంట్లో స్పోర్ట్స్ నేర్చుకొని పెద్ద అందరు పేర్లు తెచ్చుకున్నారు కాబట్టి ఈ మూవీలో స్పోర్ట్స్, క్రికెట్, కుస్తీ, రన్నింగ్ ఈ 3 పెట్టారు. కానీ దాని మీద రామ్ చరణ్ గారు నిజంగా చాలా బాగా చేసినట్టున్నారు. చాలా కష్టపడ్డారు రామ్ చరణ్ గారు. తమ్ముడు రామ్ చరణ్ గారికి నిజంగా విష్ చేయాలి మనం అందరము. ప్రతి ఒక్కరు జూన్ 4వ తేదీ అని చెప్పేసి రిలీజ్ అని చెప్తున్నారు. కానీ ఈసారి మాత్రం పక్కా జూన్ 4వ తేదీ రిలీజ్ చేస్తే మాత్రము అందరు పండగలు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీ పరంగా పిల్లల్ని తీసుకొని వెళ్ళి చూడదగిన సినిమా. ఎందుకంటే స్పోర్ట్స్ తీశారు, దాంట్లో చూసి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని అనిపిస్తుంది. దేంట్లో చూసి? ఆ ట్రైలర్లో చూసి నాకు అదే. కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు? కలెక్షన్ పరంగా చూస్తే కొంతమంది ఏమడిగారంటే బాహుబలి 2 రీచ్ అవ్వచ్చా అన్నారు, పుష్ప 2 రీచ్ అవ్వచ్చా అన్నారు. కానీ ఈ 2 సినిమాలకి రీచ్ అవ్వకున్నా కానీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, పెట్టిన దానికంటే కొంచెం లాభాలు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రావాలని, ఎంత కోరుకుంటున్నారు? నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమా ఏంటంటే మన స్పోర్ట్స్కి సంబంధించింది. ఇది జాన్వీ కపూర్ పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ అది ఇచ్చారు కాబట్టి నాకు తెలిసి నా అంచనా ప్రకారము నేను ఎప్పుడు అంటూ ఉంటాను 1000 కోట్లు, 1500 కోట్లు అని, 2000 కోట్లు. నేను పుష్పకి చెప్పేశాను, చెప్పినట్టే జరిగింది. ఎందుకంటే పుష్ప 2 ఓ రేంజ్లో ఉంది. 1000 కోట్లు అంచనా ప్రకారం నా మనసులో మాట చెప్తున్నాను. 1000 మీరు బ్లాక్ బస్టర్ అవుతుందని డిసైడ్ అయ్యారు. బ్లాక్ బాస్టర్ ఒక సూపర్ డూపర్ హిట్ కానీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాను. మనం ఎందుకు కోరుకోకూడదు? మనం ఎందుకు నెగిటివ్గా మాట్లాడాలి? అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని చెప్పేసి పక్కన పెడితే మనము నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడకూడదు. ప్రతి ఒక్క వాళ్ళు ఎంత షూటింగ్ అంటే మనం సినిమా 2.5 hours 3 hours చూస్తాము కూర్చొని ఏసీలో. కానీ వాళ్ళు కష్టపడేది సంవత్సరం 2 సంవత్సరాలు ఆ ఎండనక వాననక చలి అని కూడా చూడకుండా కష్టపడతారు చూసారా? అలాంటి వాళ్ళకి మనం ఎలా విష్ చేయాలి? ఇప్పుడే పెద్ద సినిమా ట్రైలర్ చూశాను భయ్య.
ట్రైలర్ మాత్రం వేరే లెవెల్లో ఉందంతే. ఇంకా రామ్ చరణ్ అన్న చూస్తుంటే ఒక కలియుగ ఆంజనేయ స్వామి అంతే. ఇంకా అంటే ఈ రోజుల్లో ఆంజనేయ స్వామి వచ్చి చేస్తే ఎలా ఉంటుంది అట్టే ఉంది సేమ్ అంతే. అంటే ఆడ స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఆ బాడీ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ ఆ క్రికెట్ ఆడేటప్పుడు ఆ కుస్తీ పోటీలు ఆడేటప్పుడు ఆ బాక్సింగు రన్నింగు ఏందో స్పోర్ట్స్ ఆల్ స్పోర్ట్స్ మిక్సీ పట్టేసినట్టు ఉంది. కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఖోఖో అన్నీ. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే థియేటర్లోకి ఎప్పుడెప్పుడు పెద్ద స్క్రీన్లో చూస్తావా, ఆ చిక్కిరి పాటకైతే అబ్బా శ్రీదేవి కూతురునే థియేటర్లో ఎప్పుడెప్పుడు చూస్తావా, అచ్చం శ్రీదేవి లాగే అందబోయా సేమ్. శ్రీదేవి కంటే మించిపోయిందంటే అందం. ఏం అందం పా. ఆ అందాన్ని చూస్తుంటే మెంటలెక్కిపోతుంది ఒక్కొక్కరికి అంతే. గిల్ల కొట్టేసుకున్నారు. ఇంకా నాకు తెలిసి ఖచ్చితంగా పెద్ద సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు సినిమాలో తిరుగులేని హీరోయిన్ అయిపోతుంది. అందరు స్టార్ హీరోలతో చేస్తుంది ఖచ్చితంగా. అల్లు అర్జున్తో, మన మహేష్ బాబుతో, మన ప్రభాస్ అన్నతో, చిరంజీవితో, రామ్ బాలకృష్ణతో, నాగార్జునతో, వెంకటేష్తో అందరితో చేస్తుంది. కాబట్టి సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఉంది భయ్యా, బాబా ఆస్కార్ అవార్డే కొట్టొచ్చినోడికి ఈ సినిమాతో మళ్ళీ ఒక ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా తీసుకొస్తాడు అంతే ఏఆర్ రెహమాన్. మరి లాస్ట్ టైం గేమ్ చేంజర్ అలా అయింది కదా, మరి ఈసారి ఏమంటారు? లాస్ట్ టైం గేమ్ చేంజర్ సినిమా కూడా బాగా ఆడింది అది, కానీ జనాలు రిసీవ్ చేసుకోవాలి. ఆ సినిమాని జనాలు ఫ్లాప్ చేశారు. గేమ్ చేంజర్ సినిమాలో ఏం తక్కువైంది? అదే కలెక్షన్ చేసింది ఎవరో, కలెక్షన్ రాకుండా పోవడం కారణం ఎవరు? జనం, ప్రజలు. జనాలకు అర్థం అవ్వట్లే రామ్ చరణ్ క్రేజ్ కానీ ఆయన యాక్టింగ్ కానీ. కాబట్టి జనాలు మోసం చేశారు. మన రామ్ చరణ్ గారిని జనాలు మోసం చేశారు. ఈ సినిమాతోన న్యాయం చేయండి దయచేసి. ఈ సినిమా థియేటర్లో చూడండి, కలెక్షన్ వచ్చేట్టుగా చెయ్యండి. 350 కోట్లు పెట్టుబడి పెట్టారంట, అంతకు డబల్ రావాల అంటే ఏమో చెప్పలే. 600 కోట్లు రావచ్చు, 1000 కోట్లు రావచ్చు. పుష్ప సినిమాని బ్రేక్ చేయొచ్చు, 10,000 కోట్లు కూడా రావచ్చేమో. ఎవరికేం తెలుసు భయ్యా రామ్ చరణ్ స్టామినా అట్లాంటిది. ఆయన ఇప్పుడు జనాలకి దేవుడు, భగవంతుడు. ఆవనింది ఏమని జుట్టు పెంచుకోండి అయినా అదే ఏ జనాలకి ఆయన దేవుడు? తెలుగు ప్రజలకే కదా, టోటల్ ఇండియా మొత్తానికి దేవుడు అయిపోయాడు ఇప్పుడు. ఓలే అంటున్నారు, నేను అంటలే. ఆ పెద్ద అనింది ఏమని రామ్ చరణ్ లాగా హెయిర్ స్టైల్ పెంచుకోండి, ఏడదాకా దూకోండి, మీరు అందంగా ఉంటారు అంటే ఏమని అర్థం? ఒక 50-60 సంవత్సరాల పెద్దవాళ్ళు అంటున్నారంటే రామ్ చరణ్ ఫాలో అవ్వండి అంటే ఏమని అర్థం? అంటే సినిమా ప్రభావం అనేది అంత ఉందన్నమాట. ఇంకా జాన్వీ కపూర్ గురించి చెప్పాల్సిన పనిలే. వాళ్ళ అమ్మ ఎవరు? హీరోయిన్. వాళ్ళ నాన్న ఎవరు? పెద్ద ప్రొడ్యూసరు, యాక్టరు, లక్షల కోట్ల ఆస్తి. వాళ్ళకి ఏం తక్కువైందని పాపం సినిమాలు చేస్తున్నారు ప్రజల కోసం. ప్రజల కోసమే సినిమాలు తీస్తున్నారు వాళ్ళు తీసే ప్రతి సినిమా పేద ప్రజలకి ఉపయోగపడుతుంది అంతే లెక్క. కాబట్టి ప్రతి సినిమా చూసినాక పేద ప్రజలు ఖచ్చితంగా ఆ సినిమా ఉపయోగపడుతుంది, జనాల్లో మార్పు వస్తుంది. సినిమా చూడండి, ఆదుకోండి, ఆదరించండి, ఆచరించండి. ఇంకా సినిమాని థియేటర్లు అందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. డైరెక్టర్ బుచ్చిబాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఉప్పిన సినిమా చేస్తే దాంట్లో ఎంత రొమాంటిక్ సీన్ ఎంత హైలైట్ అయిందో, ఈ సినిమా కూడా అంతకు మించి 10 ఈ సినిమాలో కూడా రొమాంటిక్ సీన్లు అదిరిపోవాలంతే. ఇంకా ఈ సినిమాలో కూడా సాంగ్స్ కానీ, డైలాగులు కానీ, యాక్షన్ కానీ అన్నీ. ఇంకా అదేవిధంగా రామ్ చరణ్ ఈసారి కంబ్యాక్ ఇస్తాడని ఖచ్చితంగా. ఇంకా రామ్ చరణ్ ఎప్పుడు కంబ్యాకే కదా, ప్రతి సినిమాకి ఒక కంబ్యాక్ వేస్తాడు. అంటే ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క వేషం అన్నమాట ఆయన. ఈ సినిమాలో వాడు అన్నాడు, ఈ సినిమా అంటే పెద్ద సినిమా పుష్ప సినిమా లాగే ఉంటుందేమో అంటున్నాడు. అప్పుడు కాదు, రాంగ్. ఆ సినిమా డైరెక్టర్ వేరు, ఈ సినిమా డైరెక్టర్ వేరు. పుష్ప సినిమా తీసింది ఎవరు? సుకుమార్ గారు. పెద్ద సినిమా సుకుమార్ కింద ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ గారు సపరేట్గా ఆయన కష్టపడి చేశారు. కాబట్టి ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది ఖచ్చితంగా. పుష్ప సినిమాని క్రష్ చేస్తుంది కరెక్షన్. 5,000 కోట్లు రావచ్చు, 10,000 కోట్లు రావచ్చు, 50,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. తెలుగు సినిమా ఫీల్డ్ మారుతుంది. తెలుగు సినిమా ఫీల్డ్ పేదవాళ్ళ పక్కన నిలుస్తుంది. ఓళ్ళే అన్నారు ఈ సినిమాకి, పెద్ద సినిమాకి వచ్చిన డబ్బులు కానీ వచ్చాయంటే కంబ్యాక్ ఖచ్చితంగా వచ్చిన డబ్బు అంతా పేదవాళ్ళకి పనిచేస్తూ ఉన్నారు అంతే. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళు, ఉద్యోగాలు లేని ఉద్యోగాలు. వాళ్ళే కదా అన్నారు పేదవాళ్ళు ఖచ్చితంగా సాయం చేస్తాం అన్నారు లేదా? ఖచ్చితంగా చేస్తారు. సినిమా తీసేది ఎందుకు? పేదవాళ్ళకి సహాయం చేయడానికి. కాబట్టి పెద్ద సినిమా చూసి ఒక స్పోర్ట్స్ సినిమా, ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక రొమాంటిక్, ఒక కామెడీ, ఒక స్పోర్ట్స్ అన్ని కలగసిన సినిమా పెద్ద సినిమా. అందరూ చూడండి, ఆదరించండి, ఈ సినిమాని ఆదుకోండి.
అన్ని భాషల్లో ఆడించండి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్పూరిలో కూడా ఆడుతున్నాడు ఈ సినిమా. బెంగాలీలు, భోజ్పూరిలు, పక్క దేశంలో జపాన్లో, చైనాలో, మలేషియా, స్విట్జర్లాండ్లో కూడా. కాబట్టి అన్ని సినిమాల్లో ఈ సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమాకి గ్లోబల్నే మించిపోద్ది ఈ సినిమా. అందుకని ఆయన గ్లోబల్ స్టార్ అయ్యాడు. కాబట్టి పెద్ద సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నా. పెద్ద సినిమాకైనా 60,000 కోట్లు రావాలని కోరుకుంటున్నా. 60,000 కోట్లు. గేమ్ చేంజర్ మించి ఒక 10,000 కోట్లు ఎక్కువ రావాలంతే.